దేవి, ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఆత్మబంధువులు. నమస్కారం తల్లి. ఈ అనసూయను చూడవచ్చిన ఆత్మబంధువు నీవు. మా నియమం పాటిస్తేనే ఆతిథ్యం స్వీకరిస్తాం. తప్పక పాటిస్తాను. ఆనతివ్వండి స్వామి. వస్త్ర విహీనమై వడ్డించాలి. అనుదినము నేను నా పతిని దైవముగా ఆరాధించుట సత్యమే. ఈ అతిథులు శిశువుల కుదురుగాక. అమ్మా అనసూయదేవి, నీ పాతివ్రత్యమును పరీక్షింపదలిచిన మా అపచారం మన్నించి మాకు పతిభిక్ష పెట్టు తల్లి. అమ్మా, నీ మహిమకు సంతసించితిమి. వరమేదైనా కోరుకును. అమ్మా అన్న ఆ పిలుపు సార్థకం చేయమని వేడుకుంటున్నాను. మీ ముమ్మూర్తులు ఏకముగా నాకు పుత్ర రూపంలో దర్శన భాగ్యం ప్రసాదించండి ప్రభు. అలాగే తల్లి. నేటికి నా జన్మ తరించింది. కుమార, ఈ దత్తాత్రేయ నామంతో పిలువగానే పలికే దైవంగా భక్తులను కటాక్షించు తండ్రి. కుమారా, శ్రీరామ, రామచంద్ర ప్రభు, ఈ పేద తల్లిని జ్ఞాపకం పెట్టుకుని వచ్చావా తండ్రి? కోడల్ని చూడాలనుకునే ముచ్చట కూడా తీర్చావా తండ్రి? అమ్మా, మీ చిన్న కుమారు లక్ష్మణుడు. మా నాయన చూసారా, నేటికి మన తపస్సు ఫలించింది. ఎంత అదృష్టవంతులం, ఎంత అదృష్టవంతులం. అమ్మా సీత, ఇంటికి వచ్చిన కోడలివి ఈ పసుపు కుంకుమలు అందుకోటల్లి. ఈ పూలు ఎన్నిటికీ వాడవు, ఈ చీర ఎప్పటికీ మాసిపోదు. వీటిని ధరించి నిత్య సౌభాగ్యవతి వర్ధిల్లు తల్లి. మహాప్రసాదం. శ్రీరామ, నీ రాకకి నాలాగే ఎందరూ ఎదురు చూస్తున్నారు. అందరినీ ఈ సందర్శనంతో తరింపచే తండ్రి, తరింపచే. శ్రీరామ, నీ రాక వల్ల ఈ లోకంలో శాంతి భద్రతలు నెలకొన్నవి. ఇంద్రుడిచ్చిన ఈ వైష్ణవ ధనుస్సును ఇన్నాళ్లు నీ కొరకు భద్రపరిచి ఉంచాను. దుష్ట శిక్షణ చేసే నీకు ముందు ముందు ఉపయోగపడగలదు. స్వీకరించు. మహాప్రసాదం. అగస్త్య మహర్షి అత్యవసర పరిస్థితిలో తమను స్మరిస్తారు. ఆ తరుణంలో ఈ వైష్ణవ ధనస్సు అనుగ్రహించ ప్రార్థిస్తున్నాను. అవశ్యం శ్రీరామ. మిగిలిన మీ వనవాస కాలం గడుపుటకు గోదావరి తీరాన ఉన్న పంచవటి అనుకూల ప్రదేశం. ఆ ప్రశాంత వాతావరణంలో మీ వనవాస లక్ష్యం సిద్ధించగలదు. ధన్యులము మహర్షి. ఎంత అందంగా ఉన్నాడు. ఓయ్ బోయ్, ఎంత చక్కగా ముద్దొస్తున్నావు. ఎవరు నువ్వు? నన్ను శ్రీరాముడు అంటారు.
అచ్చరా నువ్వా? రాక్షసుని చంపుతానని బయలుదేరిన రాముడువా? ముట్టుకుంటే కందిపోయి మొగ్గలాంటి అందం నీది. ఆ మొరటి పనులకు పోకు. నన్నేలుకున్నావో ఈ జోలికి ఎవ్వరూ రారు. నీకు ఈడైన దాన్ని, జోడైన దాన్ని. నా అందం చూడు, నా చందం చూడు. ఏ నీకు ఈ రూపం నచ్చలేదా? నేను కామరూపిణిని. నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపమే పొందగలను. గిరి 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 గిరి. అబ్బబ్బబ్బబ్బా, ఎంతకు ఉలకవో పలకవో, కావాలంటే నీ సీతనే అవుతా. చూడు. జిగిరి 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 జిగిరి. ఆ? ఆ? ఇదే నా కడ్డం. దీన్ని నీళ్ళ పారేస్తా. ఏయ్! ఆ ముద్దుగుమ్మను నీ కోసం తెద్దామని వెళ్ళాను. ముక్కుతోను కొట్టి పంపించాడు. ఎంత ఖండ కావడము! లోక విద్రావణుడకు ఈ రావణ సార్వభౌముని చెల్లెలన పరాభయించుట! ఖరదూషణుల జయించినంత మాత్రమున కనుడయ్యన వాడు ఆ నరాధముని మస్తకమును నేడే నా చంద్రాయుధముచే ఖండతుండములుగా గావించదా. అంత శ్రమ దేనికన్నా? ఆ బంగారు బొమ్మను పట్టి తెచ్చావా? వాడే ప్రాణాలు వదులుతాడు. చక్కని చుక్క, చక్కెర బొమ్మ. నీ రసికతకు రాజసానికి తగిన జోడు. అర్థమైనది సోదరి. సీత ఆ జగన్మోహిని, ఈ రావణ మానస సరోవర రమణీయ హంసి. వద్దు ప్రభు, వద్దు. అంత సాహసం చేయవద్దు. ఆనాడు తోక చుక్క కనిపించినప్పుడే అనుమానపడ్డాను. ఇంటి ఆడపడుచు ముక్కు చెవులు కోయపడ్డాయి. అంత అమంగళంగా కనిపిస్తున్నది. సీతాపహరణానికి పోవద్దు ప్రభు. అమంగళమా? ఆ త్రిలోక సుందరిని, ఆ సౌందర్య లహరిని ఆశించుట అమంగళమా? ఏమి నీ అవివేకం? మహర్షులు చెప్పుకోగా విన్నాను. మన రాక్షస వంశ నాశనానికే విష్ణువే శ్రీరాముడుగా అవతరించాడట. ముని మృత్యుల పిచ్చి మాటలు. మా సోదరిని అవమానపరిచిన రాముడు రమేశుడని భీతి చెందుట ప్రతీకారమునర్చి తీరేదను. అవక్ర పరాక్రముడనగు నన్ను ప్రతిఘటించిన ప్రాణములు తుదముట్టింతును. ప్రభు